గురుభ్యో నమః. సత్యమిదే ఛానల్కి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నంటే బ్రాహ్మణులు ఎవరు అనేటటువంటి గ్రంథం గురించి మీకు తెలిసి ఉంటుంది. ఈ గ్రంథ రచయిత అయినటువంటి జిల్లెళ్ళ వీరబ్రహ్మచార్యులు గారి గురించి మనం తెలుసుకుందాం. విశ్వబ్రాహ్మణ మహనీయుడు, ప్రఖ్యాత సంఘసేవా పరాయణుడు, మతోద్ధారకులు, పత్రికా సంపాదకులు, బహుభాషా కోవిదులైనటువంటి బ్రహ్మశ్రీ జిల్లెళ్ళ వీరబ్రహ్మచార్యులు గారి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దాం. వీరబ్రహ్మచార్యులు గారు రతనాల సీమగా ప్రసిద్ధిగాంచిన రాయలసీమలోని కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలోని దువ్వూరు గ్రామంలో శ్రీమతి సుబ్బమ్మ బ్రహ్మశ్రీ మునయ్య ఆచార్యులు అనేటటువంటి పుణ్య దంపతులకు పుత్రునిగా 2/1/1903 జన్మించారు. వీరు సుపర్ణ బ్రహ్మర్షి గోత్రజులు. ఆచార్యుల వారు ప్రాథమిక విద్యను అభ్యసించారు. సంస్కృతం, తెలుగు కావ్యాలు చదివారు. కొంతవరకు వేదాధ్యయనం గావించారు. దారుశిల్పంలో ప్రావీణ్యం సంపాదించారు. వైదిక వృత్తిని అవలంబించారు. భూస్వామి అవ్వడం వల్ల వ్యవసాయం కూడా చేసేవారు. జిల్లెళ్ళ గ్రామం మునసబుగా 3 సంవత్సరాలు అంటే 1931-33 వరకు పనిచేశారు. 1932లో కర్నూలు కడప విశ్వబ్రాహ్మణ సంఘాన్ని కడపలో స్థాపించారు. 1938లో వారు ప్రొద్దుటూరులో ఘనంగా సత్కరింపబడ్డారు. ఈ సందర్భంలో అక్కడి కవీశ్వరులైనటువంటి బడబాగ్ని నారాయణరాజు గారి ఆశీర్వచన పద్యాలతో కీర్తింపబడ్డారు. 5 రోజుల పాటు దువ్వూరులో విశ్వకర్మ మహాయజ్ఞాన్ని నిర్వహించి ప్రఖ్యాతినార్జించారు. ఈ యజ్ఞానికి అక్కడి ప్రజలు, స్వసంగీయులు, కవులు, పండితులు, వేద పండితులు వేల సంఖ్యలో పాల్గొన్నారు. వీరు పలు విశ్వబ్రాహ్మణ సంఘాలను కూడా నెలకొల్పారు. శిల్పకళా పరిషత్తులను, శిల్ప పారిశ్రామిక సంస్థలను ప్రారంభించారు. అఖిలాంధ్ర విశ్వబ్రాహ్మణ మహాజన సభలను నడిపారు. వేద పాఠశాలను నిర్వహించారు. వీరబ్రహ్మచార్యులు గారు గొప్ప సంఘ సేవా పరాయణులైన వారి కీర్తికి ఆవలమైనది అరుణోదయ మాసపత్రిక నిర్వహించడం అని చెప్పాలి. వారు ఈ పత్రికను 17 సంవత్సరాలు అంటే 1941 నుండి 1958 జూన్ వరకు నిర్విఘ్నంగా విజయవంతంగా నిర్వహించారు. ఈ పత్రిక నిర్వహణ కొరకు వారు ఒక ప్రెస్ను కొన్నారు. ఈ పత్రిక కేవలం విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన విషయాలనే కాకుండా అధిక భాగం అనేక ఇతర ముఖ్యాంశాలు చోటు చేసుకున్నాయి. ఇందులో రాజకీయ విషయాలకు సంబంధించి నెహ్రూ, శంకరరావు, భారతదేశ స్వాతంత్రం, అల్పజన సంఘములు బాధ్యత మొదలగునవి, సాహిత్యానికి సంబంధించి స్వేచ్ఛ, శిల్ప ప్రశంస, మయబ్రహ్మ ప్రశంస మొదలగునవి, ఆంధ్రదేశ విశ్వబ్రాహ్మణ పారిశ్రామికుల మహా జనసభ, కర్నూలు కడప మండలం విశ్వబ్రాహ్మణ మహాసభలు మొదలగు సభలు సమావేశమును గురించి వారు ఈ అరుణోదయ పత్రికలో ప్రచురించారు. వీరి అల్లుడు గారైనటువంటి బ్రహ్మశ్రీ బాణాల కామాక్షయాచార్యులు గారు హిందీ నుండి అనువాదం చేసినటువంటి కోనార్క అనే నవల అరుణోదయ పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడటం విశేషం. వీరబ్రహ్మచార్యులు గారు అనేక లఘు గ్రంథాలు రచించి ప్రకటించారు. ఈ రచనలలో బ్రాహ్మణులు ఎవరు అనే గ్రంథం ముఖ్యమైనది. చూశారు కదండి, జిల్లెళ్ళ వీరబ్రహ్మచార్యులు గారి గురించి వీడియో మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే కింద కనిపించే జాయిన్ బటన్ ద్వారా మెంబర్స్గా జాయిన్ ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి.